అందరికీ నమస్కారాలు. భారతదేశంలో యుద్ధం జరుగుతున్నప్పుడు సత్యసాయి జిల్లా ఒక బెటానీ కమాండర్ చనిపోయాడు. దొంగ దెబ్బ చేశారు ఎవరు పాకిస్తాన్ వాళ్ళు. 10 మందినో 12 మందినో చంపాడు. వెనక దొంగ వేసి పొడిసి చంపారు బుల్లెట్తో. ఆయనకి శ్రద్ధాంజలు. వాళ్ళ కుటుంబం అందరూ బాగుండాలని, ఆరోగ్యంతో ఆయన పిల్లలు వాళ్ళ నాన్న కానీ తండ్రి కానీ అందరూ బాగుండాలని. భారతదేశంలో ఒకప్పుడు కాంగ్రెస్ అంత నిర్ణయం తీసుకున్నాక ఎంతోమంది దళ కమాండర్లు కానీ బార్డర్లో ఉండే బెటాలియన్ చనిపోయేవాళ్ళు. తొందరగా ఇప్పుడు మోడీ వచ్చినాక నిర్ణయం తొందరగా తీసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళకి ధైర్యంగా నిలబడి ఏదైతే యుద్ధమైనా చేయండి, ఫైర్ చేయాలనే పరిస్థితి ఉంది. అప్పుడు చెప్పే పరిస్థితి లేదు. ఈ నిర్ణయం తీసుకున్నాక ఎంతోమంది నిర్ణయం తీసుకున్నాక ఎంతోమంది చనిపోయేవాళ్ళు. కాంగ్రెస్ చేసిన కుట్రతోనే ఇవాళ పాకిస్తాన్ రెచ్చిపోతుంది. ఇవాళ మోడీ వచ్చినాక వాళ్ళు అణిసివేసాడు.